తారక్ సార్. ఓ నీలవేణి మేడం, రండి రండి. ఏంటి ఇలా వచ్చారు? ముందు మజ్జిగ తాగండి. ఆ? ఈ మజ్జిగ తాగితే ఏమవుతుందో నాకు బాగా తెలుసు. మమ్మల్ని దయదల్చడానికి వచ్చారా, దండించడానికి వచ్చారా? మిమ్మల్ని దండించే అంతటి దాన్ని కాదులేండి. ఇదిగో ఇలాగే మాటలతో మెత్తగా తాకుతావు, చేతులతో మాత్రం గట్టిగా దండిస్తావు. ఈ దండించడం గురించి ఖండించడం గురించి అందాక పక్కన పెట్టండి. అసలు మీరేంటి సార్, నేనేదో తప్పు చేసినట్టు, తప్పటడుగులు వేస్తున్నట్టు అందరి ముందు అలా నిలదీస్తారు? మరి కాదా? నువ్వు ఏ తప్పు చేయలేదా? నేనేం తప్పు చేశాను? హా? భర్తకి భర్త అనే గౌరవం ఇస్తున్నావా? భార్య అనే స్థానానికి నువ్వు నిజంగా న్యాయం చేస్తున్నావా? మీరు నాకు భర్త కాకముందు ఎంత గౌరవం ఇచ్చానో, భర్త అయ్యాక కూడా అంతే గౌరవం ఇస్తున్నాను కదా తారక్ సార్. అయ్యయ్యో, నీ యజమానికి ఇచ్చే గౌరవం వేరు, నీ భర్తకిచ్చే గౌరవం వేరు. తాళి కట్టి నీకు భర్తనయ్యాను కానీ ఇంకా నీ మనసులో మాత్రం నీ యజమానిలాగే ఉన్నాను. నాకు కావాల్సింది నీ యజమాని స్థానం కాదు, నీ భర్త స్థానం. ఏమో సార్, నాకు అవన్నీ తెలియవు. ఇదిగో ఇదిగో ఇదిగో, నువ్వు ఇలా తెలీదు అని తప్పించుకుంటున్నావు కాబట్టే నేను తప్ప తాగి రావాల్సి వస్తుంది. అదిగో, మీరు తప్ప తాగడానికి కూడా నన్నే కారణంగా చూపిస్తున్నారు. నా వల్లే తాగానని అందరి ముందు చెప్తున్నారు. అందుకే మీరు నా వల్లే పాడైపోతున్నారని అందరూ నన్ను ఆడిపోసుకుంటున్నారు. ఆడిపోసుకుంటారు, లేకపోతే పాడిపోసుకుంటారు. నువ్వు చేసే పనికి ఇంకేం చేస్తారమ్మా? ఏంటి తారక్ సార్ ఇది? మీ మటుకు మీరు నా వల్లే మీరు తాగానని నిందలు వేసేస్తే మిగిలిన వాళ్ళు మాత్రం ఊరుకుంటారా? వాళ్ళు ఆ నిందలకి ఇంకా 4 నిందలు కలిపి నా కన్నీళ్లకి కారణమవుతున్నారు. ఓహో, మేడం గారికి కన్నీళ్లు కూడా వస్తాయా? ఎదుటి వాళ్ళని కన్నీళ్లు పెట్టించడమే తెలుసు అనుకున్నానే. భర్త చేత తాళి కట్టించుకుని మళ్ళీ భర్త చేతే కన్నీళ్లు కూడా పెట్టించడం ఎంత పాపమో తెలుసా? నా గుండెల మీద వేలాడుతున్న ఈ తాళి సాక్షిగా చెప్తున్నాను. మిమ్మల్ని బాధ పెట్టాలని కానీ, మీ చేత కన్నీళ్లు పెట్టించాలని కానీ నేను ఏనాడు ఏ పని చేయలేదు. ఓహో, నాకు విలువ లేదు కానీ నేను కట్టిన తాళికి మాత్రం విలువ ఉందా? ఆ తాళిని కూడా మెడలో చాలా బరువుగా ఫీల్ అవుతున్నావు అనుకున్నానే. తాళిని ఎవరైనా బరువని అనుకుంటారా? బంగారం కదా, ఎందుకు అనుకుంటారు?